సెంటర్ అశ్వారావుపేట జిల్లా భద్రాద్రి కొత్తగూడెం స్లగ్ ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి పట్టివేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 5.5 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరిలో గంజాయి కొనుగోలు చేసి అశ్వారావుపేట తీసుకువచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ చెంపాపేట్కు చెందిన సంజయ్ అనే వ్యక్తికి అమ్ముతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు భద్రాచలం రోడ్డులో ఊట్లపల్లి వద్ద నాకబందీ ఏర్పాటు చేయగా గంజాయితో వస్తున్న బైక్లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2,75,000 రూపాయలు విలువ చేసే 5.5 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 2 ఫార్మసీ విద్యార్థులతో సహా 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లోని విద్యార్థులు గంజాయి సేవించడానికి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో అశ్వరావుపేటకు చెందిన వారు 3 కాగా, మరో 3 ఆంధ్రాలోని ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా గంజాయిని సేవించడం, స్థానికులకు చిన్న చిన్న పొట్లాలు రూపంలో అమ్మటమే కాకుండా హైదరాబాద్ వంటి మహానగరాలకు అధిక మొత్తంలో సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన పాత నేరస్తుడు సంజయ్ పరారీలో ఉండగా, ఈ కేసుతో మరికొంతమందికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అతి త్వరలో వీరందరినీ కూడా పట్టుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. బైట్ పి. నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అశ్వారావుపేట. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక 5.5 కిలోల గంజాయి, దాని విలువ 2,75,000 రూపాయలు ఉంటుంది. అట్టి గంజాయి ఊటపల్లి గ్రామం వైపు నుంచి అశ్వారావుపేటకు ఒక 3 బైకులపై 7 వ్యక్తులు వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాహనాలు మా అశ్వారావుపేట ఎస్ఐ గారు ఏహతి రాజు మరియు అతని యొక్క సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించితే వాళ్ళ వద్ద ఒక 5.5 కిలోల గంజాయి, 3 బ్యాగులలో, అదేవిధంగా ఒక 6 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా గంజాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకు సప్లై చేసినటువంటి ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాకు చెందినటువంటి రాము వద్ద కొనుగోలు చేసినట్టుగా మాకు వీళ్ళు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వీళ్ళే కాక ఇంకా మరికొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దాని ప్రకారంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగుతున్నారన్న మరియు ఇక్కడ నుంచి హైదరాబాద్కు వీళ్ళు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి పేర్లను మా ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చి త్వరలో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం కోసం మా టీంలను ఇంకా రంగంలోకి దింపడం జరిగింది. ఇందులో 2 స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళిద్దరు వచ్చేసి సుధీర్ రెడ్డి మరియు కార్తిక్, ఇద్దరు వీళ్ళు స్టూడెంట్స్ నుంచి హైదరాబాద్కు సప్లై చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొనుక్కోవడానికి సంజయ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి కొనుక్కోవడానికి రావడం జరిగింది. ఈ హైదరాబాద్ చెందినటువంటి సంజయ్ ఈ ఫిరోజ్ ఖాన్కు మరియు గండికోట ప్రభు కుమారు మరియు ఈ పసుపేటి గోపిచంద్ ఆలియా శ్రీనుకు గతంలో వీళ్ళు పరిచయము. ఈ ఫిరోజ్ ఖాన్ మరియు గండికోట ప్రభు కుమారులు ఇద్దరు కూడా ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సంజయ్కి గతంలో వీళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. గంజాయి ఆ జైల్లో పరిచయం పెరిగిన తర్వాత దీనిలో భాగంగానే ఈ సంజయ్ హైదరాబాద్ నుంచి ముందుగానే పెట్టుకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా నాకు గంజాయి కొంత కావాలని చెప్పి అనడంతోనే వీళ్ళు ఒరిస్సాకి వెళ్ళి కొనుక్కరావడం, ఇతనికి సప్లై చేద్దామని ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా సప్లై చేయడం కోసం కొంత గంజాయి ఇంకా మిగిలించుకొని దీనిలో ఇంకా కొనుక్కోవడానికి కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ డబ్బులు ఫోన్పే ద్వారా చెల్లించినట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి. దాని ప్రకారంగా దీన్ని పూర్తి సమాచారం ఇంకా త్వరలో కూడా ఇంకా కొంతమందిని కూడా పట్టుకుంటాం.